అండి ఫ్లాట్స్ టైమ్ ఈజ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మేజర్ చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. ద గవర్నమెంట్ హ్యాజ్ చేంజ్డ్. సో సమ్ ప్రాజెక్ట్స్ని తీసేయటం జరిగింది, సమ్ ప్రాజెక్ట్స్ని మార్చడం జరిగింది, అండ్ సమ్ న్యూ ప్రాజెక్ట్స్ ఆర్ బీయింగ్ అనౌన్స్డ్. ద మేజర్ డెసిషన్ ఈజ్ టు స్టాప్ ది ఫార్మాసిటీ ప్రాజెక్ట్. అంటే ఫార్మాసిటీ ప్రాజెక్ట్ని పూర్తిగా బంద్ చేశారు. దాని ప్లేస్లో హౌసింగ్ సొసైటీ, శాటిలైట్ టౌన్షిప్ లాంటిది కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చి ఈ గవర్నమెంటు రీజనల్ రింగ్ రోడ్కి చాలా ప్రయారిటీ ఇస్తుందండి. దట్స్ ఎ గుడ్ థింగ్. ఇంకొకటి ఇప్పుడు ఫార్మాసిటీ ప్లస్ ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే మెట్రో రైల్ అలైన్మెంట్ చేంజ్ చేస్తూ ఉన్నారు. ఫ్రమ్ ఓల్డ్ సిటీ టు ఎయిర్పోర్ట్, ఎయిర్పోర్ట్ టు కందుకూరు అని చెప్తా ఉన్నారండి. సో ఇప్పుడు కందుకూరు లేదంటే శ్రీశైలం హైవేలో మెట్రో రైల్లో వచ్చేస్తుంది. సో అక్కడేవో ప్రైజెస్ పెరిగిపోతాయి అని మనం హడావుడిగా ఇన్వెస్ట్ చేస్తే యూ మైట్ బీ ఇన్ లాస్ అండి. అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి మనం బేసిక్స్లోకి వెళ్దామండి. నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, వితౌట్ బేసిక్ పారామీటర్స్ రియల్ ఎస్టేట్ ప్రైస్ ఏమీ గ్రోత్ కాదు, ఎప్పుడూ గ్రోత్ కాదు. శ్రీశైలం హైవే తీసుకుంటే అండి మేజర్ పార్ట్ కన్జర్వేషన్ జోన్లో ఉంటుంది. ఆల్మోస్ట్ 75 to 80% ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ ఇన్ కన్జర్వేషన్ జోన్ ఇన్ శ్రీశైలం హైవేలో. చాలా అంటే చాలా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. లివింగ్ మార్కెట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒక సెట్ ఆఫ్ హౌసెస్ ఒక ప్లేస్లో ఉంటే మళ్ళీ ఒక 5 kilometers తర్వాత ఇంకొక చిన్న విలేజ్ ఇలా ఉంటుంది. సో మెట్రో రైల్ రావడానికి మన బేసిక్స్ ఏంటని ఆలోచిస్తే పాపులేషనే కదా, పాపులేషన్ డెన్సిటీ. ఇది ఫైనల్గా మెట్రో ట్రైన్లో ట్రావెల్ చేయాల్సింది పాపులేషన్. అక్కడ పాపులేషనే లేదు, పాపులేషన్ డెన్సిటీయే లేదు. పోనీ ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఉందా? ఎంప్లాయ్మెంట్ ఏమీ లేదు. స్కోప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫ్యూచర్లో ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని ఏమన్నా ఉందా? ఏమీ లేదు కదా. సో హౌ మెట్రో రైల్ కమ్స్ అండి. సో ఈ బేసిక్స్ గురించి ఆలోచించమని నేను చెప్తున్నాను. ఇట్స్ ఎ రిక్వెస్ట్. సో దీన్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయొద్దు. సో అసలు శ్రీశైలం హైవేలోనే ఇన్వెస్ట్ చేయొద్దా అంటే ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. లైఫ్ స్టైల్ వెంచర్స్కి శ్రీశైలం హైవే ఇస్ ద ఎగ్జాక్ట్ ప్లేస్. ఎందుకంటే నేచర్తో కలిసి లైఫ్ లీడ్ చేయాలనుకునే వాళ్ళకి శ్రీశైలం హైవే ఇస్ ద ఎగ్జాక్ట్ ప్లేస్ అండి. సో నేను మెయిన్ ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్ అండి. గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడల్లా వాళ్ళ ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి. పైగా క్లియర్గా చెప్పాలంటే ఎవ్రీ పొలిటీషియన్ ఈజ్ ఎ రియల్టర్ అండి. వాళ్ళే పెద్ద రియల్టర్స్ మా అందరికన్నా. సో మీరు గుర్తుండుంటే లాస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు శ్రీశైలం హైవేకి ఎక్కడ లేని భూమి తీసుకొచ్చారు. ఫ్యాబ్ సిటీ, హార్డ్వేర్ పార్క్ మీకు గుర్తుండుంటే. ఇప్పుడు ఆ హార్డ్వేర్ పార్క్ ఏమైందో తెలీదు, ఫ్యాబ్ సిటీ ఏమైందో తెలీదు. జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ అన్నారు, ఆ జెమ్స్ ఎటు పోయినాయో తెలీదు. సో అప్పుడు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికి కూడా డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగానే ఉండిపోయింది. చాలా థౌజండ్స్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నాయి మహేశ్వరం చుట్టుపక్కల. సో మై రిక్వెస్ట్ ఈజ్ బేసిక్ పారామీటర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోండి. కనెక్టివిటీ, మల్టిపుల్ కనెక్టివిటీ, పాపులేషన్ డెన్సిటీ, స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్, డెమోగ్రాఫిక్స్, జియోగ్రాఫిక్స్, ఇవన్నీ బేసిక్ పారామీటర్స్ రియల్ ఎస్టేట్కి. వీటిని కన్సిడర్ చేయకుండా మెట్రో ట్రైన్ వస్తుంది, ఫార్మాసిటీ వస్తుంది, శాటిలైట్ టౌన్షిప్ వస్తుంది, నిమ్స్ వస్తుంది అని ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయొద్దు. ప్లస్ ఏంటంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం. 70-80% ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవుతాయి. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్ సిటీ, హార్డ్వేర్ పార్క్ అదే పరిస్థితి. ఫార్మాసిటీ అయితే టోటల్గా తీసేశారు. సో ఇక్కడ ఎవరిని విమర్శించట్లేదు, బట్ ఐ వాంట్ యూ టు బీ ఆన్ ద సేఫర్ సైడ్. బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొద్దు, మళ్ళీ రియల్ ఎస్టేట్ని తిట్టొద్దు. పాలకులు తీసుకునే నిర్ణయాలకు మేము రెస్పాన్సిబుల్ కాదు కదా. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ మెట్రో గురించి మీరు వెళ్ళి హడావుడిగా అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. మెట్రో రాదనే చెప్పాలి శ్రీశైలం హైవేలో అయితే. ప్లస్ శాటిలైట్ టౌన్షిప్ కూడా ఛాన్సెస్ చాలా తక్కువ అండి. అక్కడ ఎంప్లాయ్మెంటే లేదు, పాపులేషన్ ఎలా వస్తుంది? ఎందుకు అంత దూరం వెళ్ళి మనం ఇల్లు కట్టుకోవాలి? అక్కడ ఏమన్నా ఎంప్లాయ్మెంట్ ఉందా? పోనీ ప్రైజెస్ ఏమన్నా తక్కువ ఉన్నాయా? ఆల్రెడీ 25,000 30,000 చేసేసారు కదా. సో వై షుడ్ వీ గో దేర్ అనేది కూడా ఆలోచించండి. సో టేక్ కేర్ అంటే బ్లైండ్గా అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. మీకు ఈ విషయాల్లో ఎలాంటి క్లారిటీ కావాలన్నా వీఆర్ దేర్ అండి. ఫ్లాట్స్ టైమ్ ఈజ్ దేర్ ఫర్ యూ. మా నెంబర్ ఇస్తాము. అవర్ టీమ్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. మీరు ఎలాంటి సజెషన్స్ కావాలన్నా మీరు మాకు కాల్ చేయొచ్చు. ఇంకా రియల్ ఎస్టేట్లో ఎవ్వరు చెప్పని ఇన్ఫర్మేషన్ అంటే రా రియాలిటీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. దీనిలో ఏంటంటే
రియల్ ఎస్టేట్ రియాలిటీ ఉంటుంది, రా రియాలిటీ ఉంటుంది. ఇది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ సబ్జెక్ట్ మీకు ఆల్మోస్ట్ ఎవరు చెప్పరు. పెట్రోల్ రైలు వస్తుంది, అక్కడ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి, మీరు ఇప్పుడు కొనేయండి, ఇదే ఎవరు చెప్పినా. నేనైతే కొనొద్దనే చెప్తున్నాను. సో ట్రై టు ఫాలో ది ఛానల్ అండి. ఈ కంటెంట్ వాల్యుబుల్ అనుకుంటే ట్రై టు షేర్ ది కంటెంట్. ఎనీవే థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.